ఎగురు పిట్ట ఎగురు పావురం ఎగురు పంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు చూసిరు కావచ్చు, మేము చాలా క్రేజీ ప్లేసెస్ లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజెస్ అయితే చేసినాము. ఈవెన్ రోడ్ మీద కావచ్చు అండ్ అబాండెడ్ హౌస్ లో కావచ్చు, సొరంగంలో కావచ్చు, ఇలా క్రేజీ ప్లేసెస్ లో అయితే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేసినాం. కానీ ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా మేము చేయబోతున్నాం. ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ బస్ స్టాండ్ కాదు, బస్ స్టాప్ అయితే వేయబోతున్నాము. దీంట్లో ట్విస్ట్ వచ్చేసి ఏంది అంటే, ఆ బస్ స్టాప్ లో ఒక పిచ్చోడు కూడా ఉన్నాడు. ఆ పిచ్ అయినతోని మేమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయబోతున్నాం. చూద్దాం ఎంతమంది తలకాయలు వలుగుతాయి ఏం కదా అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను చెప్పినా కదా, బస్ స్టాప్ వచ్చేసి బస్ స్టాప్లో ఓవర్ నైట్ చేస్తున్నాం అని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు, అది వచ్చేసి ఇదే బస్ స్టాప్. ఈ బస్ స్టాప్లోనే మనం ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి రేపు మార్నింగ్ వరకు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. కమాన్ అండ్ లోపల చెప్పిన ఒక ఆయన ఉంటాడు అని చెప్పేసి, ఆ అన్న కూడా ఉన్నాడు ఇక్కడనే. సో ఇప్పుడు మాకు ఇక్కడ సర్వైవ్ కానీకి ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం వచ్చేసి ఆయనతోనే. ఆయన మాట్లాడేమని భయం అవుతుంది, మిగిలి అయితే ఏం లేదు. మంచిగా మొన్న అబాండెడ్ హౌస్లు ఉన్నట్టు కూడా కాదు, పండుకోనికి ఇవి అవుతున్నాయి కదా, దీని మీద మంచిగా రగ్గప్పుకొని పంట అయిపోయి ఇచ్చగా వండొచ్చు. మొత్తం పుట్టలు పుట్టలు చల్లగా వస్తుంది మొత్తం. ఎట్లున్నాయి చూడు సైడ్ లో పుట్టలు ఏడున్నాయి. చూద్దాం ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఏం కదా అని చెప్పేసి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తం సినేరియో వచ్చేసి ఇక్కడ ఎట్లుంది అంటే, రోడ్ పంచి వేయటోళ్ళు మొత్తం మమ్మల్ని వస్తారు, షాక్ అవుతారు, వాళ్ళని గుర్తుపట్టి వీళ్ళేమో వీడియో తీస్తారు అని చెప్పేసి. మా దగ్గర ఫస్ట్ తినడానికి ఏం ఐటమ్స్ ఉన్నాయంటే ఐస్ క్రీమ్స్ అవుతున్నాయి. ఆయన తీసుకుంటారు మరి, తీసుకో. ఇది కూడా మంచిగా ఉంది, వాటర్ ఎక్కువ. ఆయనకు అడిగితే తీతవా అని ఆయన సపోర్ట్ చేస్తలేడు, అందు గురించి ఇతర మాకు వచ్చినా దిక్కులేదు. డస్ట్బిన్ ఉంటాయి కదా, ఒక పని చేద్దాం, వీటి అన్నింటిని సైడ్ ఒక దగ్గర వేసి తర్వాత పొంగ తీసుకొని పోదాం కవర్ వేసుకొని. అన్నా తింటావా అన్న? అడుగుదాం, చూస్తున్నా కొడతాం చేస్తావా? కొడతాడు. చోటుగా అవసరం మారా నీకు ఏమైందిరా? ఎందుకు వెళ్తున్నా? మేము తింటున్నాం కదా, ఆయన చూస్తుండు, కావాలని అడిగితే కోపానికి వస్తుండు. సో అందు గురించి ఆయనకి ఏం ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక చిప్స్ ప్యాకెట్ అయితే ఇస్తున్నాము, చూద్దాం తింటడా మరి ఏం చెప్తాను. పుట్టగలరు రై అవి పెట్టు. ఇప్పుడు వచ్చేసి గాయస్ మన దగ్గర ఏముంది అంటే, ఒకటి పజల్ అవుతున్నది, మీరు చూడొచ్చు. దీంట్లో మొత్తం అన్ని పజల్ ముక్కలు అవుతున్నాయి. కడకున్నది కదా, ఒకటే ఇది 96 పీసెస్. దీన్ని వేసి దీని లోపల మీరు చూసినట్లయితే ఒకటి మొత్తం కూడా ఇటువంటిది చాట్ అవుతున్నది అనమాట. నేను వీళ్ళకి 15 మినిట్స్ టైం ఇస్తున్నా. 15 మినిట్స్ టైంలో అందరు కలిసి ఈ పజిల్ని సాల్వ్ చేసిరు అనుకోరి, చాయ్ నేను పెడతా. ఒకవేళ సాల్వ్ చేయలేదు అనుకోరి వీళ్ళు పెట్టాలి. చలో తాజ్గాడ్ అయితే పోయిన కిస్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టైమర్ పెడుతున్నా. సో చూద్దాం వీళ్ళు ఎంతసేపట్లో ఫినిష్ చేస్తారో ఏం కథ అని చెప్పేసి. నాకు తెలిసి వీళ్ళు దాంట్లో పజిల్స్ ఏమున్నాయి ఏం కథ అని చూసుకొని వీటిని సాల్వ్ చేయడానికే దగ్గర 5-6 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాల టైం ఇస్తున్నాం కాబట్టి నాకు తెలిసి ఇంపాసిబుల్ అది. ఓకే అరే స్టాప్ వాచ్ పెడుతున్నా, చూపిస్తాం 15 నిమిషాలు. అరే నువ్వు మాత్రం కిస్ చేయాలని గుర్తుపెట్టు.
3, 2, 1 స్టార్ట్ రే. సో చూస్తా ఎంతసేపు ఫినిష్ చేస్తారా ఇంకా. ఒరే గాడికి అందరు మిమ్మల్ని భయపడి చూస్తురు, వీళ్ళు ఎత్తురు బస్ స్టాప్ లాగా. 2 minutes కంప్లీట్ అయిపోయింది. వీళ్ళది ఇంకా ఒక మంచిగా కలిపారు గంతే, అంతకంటే ఎక్కువ అయితే కలపలేదు. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. ఒరే కలుపుతారా 15 నిమిషాల? ఒకవేళ వీళ్ళు కలిపారు అనుకో నేను పెడతా, కలపకుండా వాళ్ళు పెడతారు చాయ్. సిక్స్ minutes 29 seconds అయితే అవుతుంది. వీళ్ళు వచ్చేసి దగ్గర ఒక 20-30 కలిపారు. ఈ పజిల్ ఏదైతే ఉందో అది వచ్చేసి 96 పీసెస్ కి సంబంధించిన పజిల్. నాకు తెలిసి 15 minutes లో కంప్లీట్ చేసేది అయితే ఇంపాసిబుల్. ఇంకా 9 నిమిషాల టైం ఉన్నది. వీడియో ఈ 2 పట్టుకున్నాడు చూస్తాండి. కిసిద్దా 13 minutes 24 seconds అయితే అవుతుంది. మన లాస్ట్ దాకా వచ్చినారా? ఇంకా 1.5 minute ఉంది రే. ఇవాళ రియల్ టైం నడుతూనే ఉన్నది. అప్పంచల్ స్టాప్ అవ్వచ్చు. ఆపైతే మీకేనా ఆపేసినా వచ్చాట జింగిడిగాలు. దగ్గర పడ్డది గారా. అరే ఇంకొకటి నిమిషం ఉందిరా. ఇప్పటికైతే నేనే విన్నారు. 15 minutes కంప్లీట్ అయిపోయింది. ఏ జర్రా అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఎత్తురు ఇంకా? సరే అది మొత్తం కంప్లీట్ చేస్తారట. అవర్ దాకా ఆయేటట్లేరు కానీ టైం మాత్రం ఫినిష్. అఫీషియల్ గా విన్నర్ వచ్చేసి నేనే. వీళ్ళే తయారు చేయాలి చాయ్. పట్టుకొచ్చినాయి గైస్. ఇంకోటి ఇది తినమరా 15 నిమిషాల కలుపుతామని చెప్పారు. కాకపోతే అర్ధగంట టైం పట్టింది. చూడొచ్చు. కాకపోతే ఫినిష్ ఇంకా వీళ్ళు ఏమంటారు తక్కువ వచ్చినాయేమో అది అంటారు. 96 బరాబర్ వచ్చినాయి. మీకు గలపరాలే అవి. నేను పెడతా మీరు పెట్టరు. మీరు ముగ్గురు కలిసి చాయ్ పెట్టరు. వేడి వచ్చేసి ఫస్ట్ పంపిర్రి గాలందరూ తోలిర్రా. లేవురి మీరు తోలిర్రి. సరే వద్దాటది క్యాన్సల్. ఇప్పుడు చాయ్ పెట్టరు. ఇక వాన పడుతుంది. వాన పడే సమయంలో చాయ్ కావాలట మన వాళ్ళకి. చాయ్ అయితే పెడతాం. ఛాలెంజ్ లో ఓడిపోయారు కాబట్టి పెడుతుర్రు. వాన గురించి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే మంచిగా వాన కొడుతుంది కదా. ఆ వానలా చాయ్ రే కాలుతుంది రా జర ప్లీజ్ రా. మీద అది అవుతుంది ఆటోమేటిక్. అయితే చిన్న పెట్టు. అట్లా భవన్ కొనడే చూసినా వాడు కిందకే ఎడు డికాషన్ పొక్క చేస్తారు, చాయ్ పొక్క చేస్తారు. అది ఎటు కాదు. అది పెట్టరే లావట్టైనా మీద మధ్యలో ముట్టుకోడు వద్దు. మేము చెప్తుంది మళ్ళీ ఆగిపెట్టి ఆటోమేటిక్ పోతుందా. మీ పెద్దగా అంటే పైకి పోతుంది మళ్ళా రావటది. వీనికి ఏమన్నా అంటే పెళ్లి చేసుకుంటారట సంవత్సరం.
ఇచ్చి కానీ ఈపులకేని సర్రుసులు తెరవాలి. ఏ లేవస్తా నేనే ఎత్తా నీ పసి అయితే అదిరా గాలి వస్తున్నారా కాబట్టి పెద్ద పెట్టు జింగిడిగా మీరు చేయాలి. ఓడిపోయింది మీరు. ఇంకెంత ఫేమస్ టీ ఏదో ఉంటుంది ఉన్నదా? నువ్వు ఏమన్నావు చేసింది చూడు తాగాలి. ఇగో కవర్ది బాబాయ్ గాడు ఇట్లుంటది పని. నువ్వే తీసుకున్నావు మొత్తం దాన్ని చింపేసింది. అన్నా చాయ్ తాగుతావా? ఓరే కొట్టగలరా ఆయన ఏమనుకోరే మీరు. అరే చాయ్ పోతాం చూస్తా ఉన్నా. చాలా రోజుల తర్వాత మేము క్యాంపింగ్స్ కోసం కొనుకొచ్చుకున్న ఈ కప్స్ లో చాయ్ తాగుతున్నాం. ఇవాళ పోయిరా. మామూలుగా ఒక రేంజ్ మచ్చగాడు బాంబు వేసిండు. ఏదేమైనా బయట మొత్తం వర్షం పడుతున్నాగా అంటే ఇప్పుడు వెలిసింది అనుకోర్రి, ఇవరదాకా పడ్డది. సో ఆ వర్షంలో బస్ స్టాప్ లో కూర్చొని మంచిగా గరం గరం చాయ్ తాగుతున్నాం. నువ్వు తాగుగా ఎట్లయినా అందుకని నేను వాడుతున్నా అంటే ఇద్దరు ఘోరంగా వస్తుంది. మీద పోసిండు వాడ చాయ్ పోసిండు, వేడే సురుకు పెట్టిండు. చాయ్ ఎట్లా చెప్పు ఫస్ట్. మంచిలేదు మరి చక్కెర తక్కువ ఉంది. బాబాయ్ ఒక్కడే తింటున్నావు ఇప్పుకొని బాబాయ్గా కాదు ఎందుకట్లా మనం ముచ్చడమే మనం ఉన్నాం. వాని పని మీద వాడు తలిగండి. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన సామాన్లు అన్ని మొత్తం ఇక్కడ అక్కడ ఉన్నాయి. ఒక నలుగురు ఎంటర్ అయ్యి ఏదో ఒకటి పట్టకపోయారు అనుకో బతుకు బస్ స్టాండ్ అయితే సామాన్ అన్న పక్కకు పెట్టుకోవాలి. ఎత్తుకోపోతారులే వచ్చి ఎత్తుకపోయినాక ఏం చేస్తావు అన్న ఫోన్ కనబడతలేదన్నా. కదా అందరు వస్తారు వాన వచ్చినప్పుడు, అప్పుడు ఇబ్బంది. ఆయనకు అప్పుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు చిప్స్ ప్యాకెట్ ఇచ్చినాము, తినలేదు. చాయ్ పోసి ఇస్తా అన్నాం, తినలేదు. తాగా అన్నాడు, తప్పు లేదనే. వాటర్ అంటే ఏం చెప్తలేడు. ఏది ఇచ్చినా కానీ వద్దంటుండు. ఆయన వచ్చి దగ్గర నెల అయినట్టు. ఇప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తుండు, నెల రోజులల్లా ఒక్కటేసారి చాయ్ అమ్మ అని రాటే వాళ్ళు అంతే. ఏం తినలేడు, ఏం తాగలేడు. కోటగల ఎందుకు నవ్వుతుర్రా మీరు? నేనేమన్నా ఇద్దరు ఉన్నారు మీరే ఒకసారి కానీ నాకు ఏం భయం అవుతుంది అంటే అందరం మనకు గుండె చెత్త ఎట్లరా మొత్తం ప్యాకెట్ కలర్ చేసిన అంటే ప్యాకెట్ ఆగరుందని ఆగరు వస్తున్నాం. మా దొంగనరు ఆయనకి పోతాం చూద్దాం. ఇలాగ ఎంటర్ అయినప్పటి నుంచి బస్ స్టాప్లకు
ఇవ్వాలైనా సరే మేము ఇదైతే ఓవర్ నైట్ ఉందో ఇది మా ఊళ్ళో చేస్తలేము, మా పక్క ఊళ్ళో చేస్తున్నాం అన్నట్టు. కొంతమంది మమ్మల్ని గుర్తుపడతారు కదా, వాళ్ళు కావచ్చు వేటోళ్ళు కావచ్చు. ఈయన ఇంట్లో ఉంటున్నాడు 1 month నుంచి వెళ్ళి. అందరు షాక్ అవుతుర్రు, గాయనతో ఎందుకు ఉంటుర్రు వీళ్ళు, అసలు ఏం చెప్తుర్రు ఆడా అని చెప్పేసి. కొంతమంది వచ్చి చూసిపోతున్నారు, వీడియో తీస్తున్నారు, అసలు ఏం చెప్తున్నారు వీళ్ళని. మీరు వీడియో చూస్తారు కదా, ఆయన ఇప్పుడు ఆల్రెడీ మీరు వీడియోలో చూసిరు కావచ్చు. మనకి ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోకుండా వస్తారు, వచ్చి తీసుకపోరి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినా సరే, లేకుంటే ఇలా కామెంట్ పెట్టినా సరే. ఇది పక్కా ప్రొసీజర్. ఇప్పుడు కాదు, పొద్దుగా చూపిస్తాం. వీడియోలో అయితే పక్కా ఉంటుంది ఫోటో. ప్రతి ఓవర్ నైట్ లాగానే ఈ ఓవర్ నైట్లో కూడా కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఈ వీడియో పైన మీరు చేసే కామెంట్లు ఏవైతున్నాయో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్లో రెడీ చేస్తా. ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మున్నా అని ఉన్నది, సీక్రెట్ రూమ్ పార్ట్ 6 కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు, వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అంజయ్ అని ఉన్నది, విజయ్ అన్న మిస్ అయ్యాడని కామెంట్ చేసిండు. ఆ హోటల్ రూమ్ ఏదైతే మనం ఓవర్ నైట్ చేసినామో దాంట్లో విజయాలు లేకుండే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మానస గొర్రె అని ఉన్నది, అందరూ కలిసి క్యాంపింగ్ చేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అయితే కామెంట్ చేసింది, చేద్దాం అందరం కలిసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జశ్వంత్ అని ఉన్నది, క్లౌడీ క్లైమేట్ ప్లస్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ = ప్లిసెంట్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమింగ్ విత్ మహేష్ అని ఉన్నది, నైస్ వీడియోస్ అన్న, మీ వీడియోస్ కోసం డైలీ మార్నింగ్ వెయిట్ చేస్తానని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రుద్రపు కృష్ణవేణి అని ఉన్నది, రామన్న బీ లైక్ పార్లేజీ ప్యారలే లాల్జీ తప్పన్న అవరాలా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగేశ్వర్ రావు అని ఉన్నది, ట్రైన్లో క్యాంపింగ్ పార్ట్ 2 చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ట్రైన్లో క్యాంపింగ్ పార్ట్ 2 వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేఘనా ఉన్నది, అదే సీక్రెట్ రూమ్ పార్ట్ 6 కూడా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేముల సాయి చరణ్ ఉన్నది, August 21 కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. August 21 రోజు ఏం స్పెషలో వాళ్ళకైనా తెలిస్తే కామెంట్ అయితే వేయరు ఖచ్చితంగా. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ ఓవర్ నైట్ పైన మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవన్నీ నెక్స్ట్ ఓవర్ నైట్ చేసేటప్పుడు అప్పుడైతే రెడీ చేస్తాం. ఆ గేమ్ పేరు ఏంటిరా? ఏంటది? చీలోడి భైంసుడి అంటే మా భాషలో, మీ భాషలో ఇప్పుడైతే ఒక గేమ్ ఆడుతున్నాం మేము, చీలుడి బాయించుడి. అది కాదు, ఎగురు అని కూడా ఒక గేమ్ ఆడినాం కదా. చలో మేము తెలుగులో చెప్తా, హిందీలో చెప్పా. తెలుగులో ఓకే. పిట్ట ఎగురు, బాతు ఎగురు, ఎగురుతుంది విమానం ఎగురు, ఆయననే ఎందుకు లేపలే విమానం ఎగురు, హెలికాప్టర్ ఎగురు, కాగితం ఎగురు. రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, గద్ద ఎగురు, కొంగ ఎగురు, లారీ. ఓకే. పావురం ఎగురు, పిట్ట ఎగురు, గద్ద ఎగురు, రాకెట్ ఎగురు, పిట్ట ఎగురు, విమానం ఎగురు, హెలికాప్టర్ ఎగురు. చలో ఓకే. కుక్క రాకెట్ ఎగురు, విమానం ఎగురు, పిట్ట ఎగురు, పావురం ఎగురు, పంది పందే ఉడతాడ, పంది నిన్న ఎగురుతా పెడతా. ఓకే. రెక్కల పంది అట. విమానం ఎగురు, పిట్ట ఎగురు, గద్ద ఎగురు, హెలికాప్టర్ ఎగురు, జలాంతర్గామి కట్టుడా. పిట్ట ఎగురు, రాకెట్ ఎగురు, విమానం ఎగురు, హెలికాప్టర్ ఎగురు, విమానం ఎగురు. ఓకే. పిట్ట ఎగురు, గద్ద ఎగురు, విమానం ఎగురు, రాకెట్ ఎగురు, కాగితం ఎగురు. కిట్గాడు పిట్ట ఎగురు, గద్ద ఎగురు, పావురం ఎగురు, నెమలి ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, విమానం ఎగురు, తాజ్గాడు. విమానం ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, విమానం ఎగురు, పిట్ట ఎగురు, పావురం ఎగురు, గద్ద ఎగురు, పేపర్ ఎగురు.
చివరి దాకా అన్నాము. నేను చెప్పినప్పుడు అంతగానో దెబ్బలు వల్లే కానీ మధ్యలో బాగా దెబ్బలు పడ్డాయి. అందరూ అందరు ఏపులు సున్నమైనాయి. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, డిన్నర్ లో వచ్చేసి ఏంటిది అంటే ఓన్లీ ఇప్పి, కాకపోతే మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నాం దాన్ని. బాబాయ్ అయితే ఇప్పుడు మన ఇప్పి కోసం క్యారెట్లు కోస్తుండు. మన స్టార్ ఏమో క్యారెట్లో కోస్తుండు. ఉల్లిగడ్డలు కోయమంటే కోస్తలేడు. ఇంకా ఉల్లిగడ్డలు కోయి చెప్తున్నా నేను ఇటు మరి కత్తి మంట ఇస్తలేడు. ఇప్పి వేసుకోనికి నీళ్ళు అయితే గరం పెడదాం. అవి కోసేలోపు నీళ్ళన్నా గరం అవుతాయి. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఈ బస్ స్టాప్ క్యాంపింగ్ లో ఏంటిది అంటే పురుగులు వస్తలేవు. ఒక్క పురుగు కూడా లేదు. దోమలు కూడా లేవు బాగా. ఊరుంది కదా బ్యాక్గ్రౌండ్ లా, మొత్తం ఊళ్ళే పోతున్నట్టున్నాయి దోమల పురుగులు అన్నిటికి వస్తలేవు. ఉల్లిగడ్డలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు మంచిగా చిన్న తరిగిండు మనోడు. వీటిని అయితే వాటర్లో వేసి కొద్దిసేపు ఉడకబెడదాం. తర్వాత దీంట్లోనే ఇప్పి వేద్దాం. మ్యాగీలో కానీ ఇప్పిలో కానీ మసాలా వస్తుంది కదా, ఆ మసాలా ఫస్ట్ టేస్ట్ చేయాలి. మస్తు ఉంటుంది. తర్వాత వద్దాం. గరం గరం ఇప్పి వచ్చేసి గాయస్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదే డిన్నర్. ప్లేట్కి జస్ట్ 30 రూపీసే. 30 రూపీస్ కూడా మీకు ఎక్కువనే. ఎందుకు అంటే ఇప్పుడు వెదర్ మొత్తం అట్లా చల్లగా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బాబాయ్ ఫస్ట్ నీకే. ఏమైనా నాకే అవుతుంది. ఆయనకు కూడా ఇస్తున్నాము. బ్రో అది పెట్టు, అది పెట్టు. తింటే తింటాడు. పెట్టరా అక్కడ పెట్టరా. ఆయన ఎంతసేపు ఇరిటేట్ చేస్తావు? ఇరిటేట్ అవుతాడు మళ్ళా. చూస్తుండు దాన్ని. చూస్తారా కళ్ళు మూసుకున్నాడు. పెట్టు. ఇప్పుడు వచ్చేసి ఇప్పి అయితే తిందాం. ఇక మస్తు అయింది. వెదర్కి ఇంకా మస్తు ఉంది. ఉన్నాడు. పెట్టినాం తింటలేడు. బజ్జీలు తింటాడు కావచ్చు. తీసుకురా తింటాడు కావచ్చు. అవి తింటలేడు. అట్రా ఏయ్ ఇదిగో బజ్జీస్ మంచిగా వాడు. నేను ఇంత తీసుకుంటలేడు. చిప్స్ ఇచ్చినాం తీసుకోలే, మ్యాగీ ఇచ్చినాం తీసుకోలే, ఏది ఇచ్చినా తీసుకుంటలేడు. మాకేమో అంటే భయం లేదు. 3 ప్లేట్ ఇస్తా. ప్లేట్ బజ్జీ ఇస్తా, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి. తింటరా? తింటాడు. ఎవరట్నే ఆయన అసలు తెలియదు. మాట్లాడలేదు. ఇక పోయి బతకని ఇక చిన్న పారేసిన కాదు. టిఫిన్ చేస్తారట అంతే. ఇక అన్న వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తామని అంటున్నారు. ఆయనకు తినుకుంటూ ఇన్నే ఉంటుంది అన్నట్టు. ఎవరు అనేది ఇంకా ఎవరు తెలియదు. మొత్తానికి గాయస్ హ్యాపీ. ఇప్పి అయితే తిన్నాడు. తింటుండు అదే. ఇంకా కెమెరా పెట్టగానే కెమెరా పెట్టక ఆయన తినని తినమన్నప్పుడేమో తింటలేడు. ఓటర్ అయినా కూడా మిర్చీలు బజ్జీలు అవి తెచ్చిండు. ఒక 5 నిమిషాల తర్వాత మెల్లగా తీసిండు. తిన్నాడు. మనకు కూడా తిన్నాడు. హ్యాపీ. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా కడుపు నిండింది. మొత్తం కూడా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పొట్టు పొట్టు కొడుతుంది. ఇక్కడనే మంచిగా ఇట్లా బెడ్ లెక్క ఉన్నది కదా, బెడ్ మీద అనుకుంటాం మేము.
తాగుతున్నాం వాటర్. ఈ ఓవర్ నైట్ ఏమో క్యాంపింగ్ ఏమో కానీ ఖచ్చితంగా ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయర్రి, ఇన్స్టాగ్రామ్ కాంటాక్ట్ గారి మా ఊరు పక్క పంటే ఉన్నారు తీసుకుపోరు వచ్చి. పండుకుందాం అనేసరికి పొట్టు వాన ఇంకా ఎక్కువ అయిపోయింది. వాన వల్ల ఏమవుతుందంటే మొత్తం తుంపురులు వస్తున్నాయి. ఎట్లా పండుకుంటున్నామో రోజు బస్ స్టాండ్లో ఇక మొత్తం తుప్పురే అంతా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇక్కడ సైడ్కి మీరు ఆల్రెడీ చర్చ్ ఉంది కదా, చర్చ్ చూసిరు కావచ్చు. తెల్లారిని దాంట్లో పాటలు అయితే పెట్టారు. సో మన వాళ్ళు వచ్చేసి ఇంకా వండుకొని ఉన్నారు, మీరు చూడవచ్చు. తాజుగాడు, బాబాయ్ గాడు, కోదిగాడు వండుకున్నాడు, అడదిక్కు మచ్చాడు వండుకున్నాడు. యాక్చువల్లీ మచ్చగానే ఈడ వండుకున్నాము. ఏమైందంటే ఈయన అక్కడ దిక్కు నుంచి లేచి వచ్చి వీడు మమ్మల్ని అన్నాడు. సో అందు గురించే మేము వీడికైనా లేచిపోయినాం. నేను లేచినా అయ్యో నేను వచ్చి గీడ కూర్చొని వాడిని ఎవరిదాకా వీడు ఇట్నేవో అన్నాడు. మళ్ళీ పాటలు పెట్టారు. ఇప్పుడు తెల్లారుతుంది, అందరు వచ్చే టైం అయింది కాబట్టి వీళ్ళందరినీ లేపుతా ఫటాఫట్. అందరం లేచి కూర్చుంటున్నాడు, కూర్చొని నిద్రపోతారు. ఇక విద్యారే లేవురా తెల్లారింది, రామ్ బాబాయ్ లో లేవురా తెల్లారింది రై ఇప్పుడు వండుకోంది. రై మచ్చా 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 రే తెల్లారు నాకు ఇంటికి అనుకుందాం లేరు రే లేవుర్రా వాడు అనుకోండి. సో మొత్తానికి గాయస్ మన ఏదైతే ఈ బస్ స్టాప్ ఉందో, బస్ స్టాప్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే ఫినిష్ అయినట్టే. అట్లా ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం వల్ల మొత్తం మేఘాలు వచ్చినాయి. తెల్లారినట్టు అయితే అనిపించలేదు కావచ్చు మీకు వీడియోలో కూడా. మొత్తానికి అయితే మన సన్ రైజ్ టైం అవుతుందో అయితే అయిపోయింది, మీకు లైవ్లో చూపిస్తా. హే సిరి, వాట్ ఈస్ దిస్ సన్ రైజ్ టైమ్ టుడే ఇన్ సిద్దిపేట్? It's 5:48 a.m. in Siddipet. 5:48 a.m.కి సన్ రైజ్ అవుతుంది. హే సిరి, వాట్ ఈస్ ది టైమ్ రైట్ నౌ? 5:48 a.m. మీరు చూసినట్లయితే 5:48 a.m. అవుతుంది ఆల్రెడీ. టైం అయితే అఫీషియల్లీ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటారంటే మా వాళ్ళు దీంట్లోకి బయటకు వెళ్ళి అక్కడ ఛాయ్ అమ్ముతారు, పోయి ఛాయ్ తాగుదాం అంటారు. పోదాం, ఛాయ్ తాగేసరికి కదా 6 అవుతుంది. 6 అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. అండ్ మొత్తానికి ఇది మేము సర్వైవ్ అయిన బస్ స్టాప్లో ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. ఆయన తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే కర్రీ. ఆయన మొత్తం వానలు నానిన రాత్రి మాతో పాటుగా ఆయనకు మేము రగ్గు అప్పంపన్నాం. తెలంగాణ ఆయన రగ్గు కూడా కప్పుకోలే, అక్కడికి సలిపెట్టినట్టున్నది. లేచి వచ్చి మమ్మల్ని లేపు నిడిదిక్కు అన్నాడు. సో అందు గురించే ఖచ్చితంగా ఎవరు తెలిసినట్టు తీసుకుపోరు. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. వీళ్ళు వచ్చేటట్టు లేరు, లేపినా కొద్దిగా వంటనే ఉన్నారు. వీడియో 2-3 సార్లు లేచి నేను పండే ఉన్నాడు. అరే ఇప్పుడు అట్నే ఉన్నాను, తాజీగాడు పాప రగ్గులు అట్లే వాడు వండుకొని ఉన్నాను. లేచినాక షాక్ అవుతాడు, నన్ను ఇచ్చిపెట్టే పేరు అని.